20 years of excellence. Sun International Institute of Tourism and Management. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. సో మనందరికీ తెలుసు, కొంతమంది పేర్లు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక వెలుగు వెలిగిన వాళ్ళు అనమాట. అలాంటి స్టార్లలో మనకు ముందు గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారి తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు, ఆ తర్వాత ఇప్పుడు రవితేజ గారి పేరు, వీళ్ళ పేర్లు వింటూ ఉన్నాం. నాని గారి పేరు. ఇప్పుడు మధ్యలో ఒక తార అనమాట. అంటే షార్ట్ స్పాన్ లో ఆయన వెలుగు ఎంత వ్యాపించిందంటే ఫ్యూచర్ లో ఈయన్ని కొట్టే స్టార్ లేడు అనేంతలా వ్యాపించింది అనమాట. ఆయన పేరే ఉదయ్ కిరణ్. మనందరికీ తెలుసు అప్పట్లో ఐ మీన్ లవర్ బాయ్ అని చాలా మంది అమ్మాయిలకి కలల రాకుమారుడిగా ఆయన ఉండేవారు. వాళ్ళ అక్క మనతో పాటు ఉన్నారనమాట, శ్రీదేవి గారు. ఆవిడ కూడా నాకు తెలిసి ఆవిడ కూడా చాలా ఫేస్ చేసి ఉంటారు. ఎంతో మంది వదిన వదిన అని పిలుచుంటారు ఆ టైంలో. సో ఈ రోజు ఉదయ్ కిరణ్ గారి బర్త్ యానివర్సరీ అనమాట. సో ఆయన గురించి ఒకసారి ఆయన జ్ఞాపకాలని ఆయన గురించి కొంచెం తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్కారం. బాగున్నారా మ్యామ్? బాగున్నానండి. యా మ్యామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 45th యానివర్సరీ కదా మేడం ఇది? అవునండి. యా యా. నార్మల్ గా అడుగుతున్నాను, ఒకవేళ ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారు ఈ 45వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉండుంటే ఎలా ఉండేవారు అనుకుంటున్నాను? ఇట్స్ అ ల్యాండ్ మార్క్ ఏజ్ కదా, 45. ఇట్స్ అ ల్యాండ్ మార్క్ ఏజ్. డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ బీన్ అ గ్రేట్ సెలబ్రేషన్. బట్ ఉదయ్కి ఏంటంటే నార్మల్ గా హీ లైక్స్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీ. ఎప్పుడు కూడా హీ జస్ట్ లైక్స్ టు బాబా గుడికి వెళ్తాడు. సికింద్రాబాద్ లో ఒక బాబా గుడి ఉంది, మినిస్ట్రీ రోడ్ లో. పొద్దున్న లేచి బాబా గుడికి వెళ్తాడు. అండ్ హీ లైక్స్ టు స్పెండ్ విత్ ఫ్యామిలీతో పొద్దున అమ్మతో అన్ని వంటలు చేయించుకునేవాడు అమ్మ ఉన్నప్పుడు. దెన్ వెన్ ఐ వాస్ దేర్ విత్ హిమ్ ద లాస్ట్ ఫ్యూ బర్త్డేస్, అదే ఇంట్లో పొద్దున హీ వాంట్స్ టు స్పెండ్ విత్ హోమ్. తనకి ఇష్టం ఉండే వంటలు ఏమైనా చేయమంటాడు, అది చేయడం. అండ్ ఈవినింగ్స్ ఏదైనా అలా జస్ట్ ఫ్యామిలీతోనే ఎక్కువ హీ లైక్స్ టు స్పెండ్. కొంచెం లాస్ట్ 2 బర్త్డేస్ నేను అక్కడ ఉన్నప్పుడు హీ స్పెండ్ సమ్ టైమ్ విత్ హిస్ ఫ్యాన్స్. అందరినీ వెరీ హోమ్లీ టైప్, ఎక్కువ హంగామాలు అంత ఇష్టం లేదు తనకి ఎప్పుడు కూడా. సో ఇట్ వుడ్ హావ్ బీన్ అ గ్రేట్ డే. మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మేడం, అంటే తెలిసిన ఫీమేల్స్ కొంచెం యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు, అంటే ఉదయ్ గారి కంటే యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఆ టైంలో సరదాగా వదిన వదిన టీజ్ చేసేవారా? Yes, definitely. అలా I faced a lot. Relationships బంధాలు కలుపుకొని పిలిచేవారు. It was very sweet, cute age. బట్ ఇప్పుడు అందరికి యూనివర్సల్ అక్క అయిపోయాను నేను. థ్యాంక్స్ టు ఉదయ్ దట్ I have got so many brothers. Now I'm blessed with so many beautiful brothers. అదే. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్రం సినిమా స్టార్టింగ్ ఏదో క్యారెక్టర్ అని చెప్పారు, ఈ లీడ్ హీరో అని చెప్పకుండా ఈ క్యారెక్టర్. అప్పుడు కూడా ఈవెన్ ఆయన ఎక్కడా ఫీల్ అవ్వలేదు. షిరిడి వెళ్ళి వచ్చినట్టున్నారు కదా, ఈ రిజల్ట్ ఐ మీన్ ఎవరు అని తెలియక ముందే వచ్చినట్టు. చాలా స్పిరిచువల్. చాలా చాలా దైవభక్తి ఎక్కువ. దేవుణ్ణి బాగా నమ్ముతాడు. మెయిన్ గా సాయిబాబా అంటే చాలా ఇష్టం. తను ఏ వెహికల్ కొన్నా కూడా ఫస్ట్ బాబా గుడికి తీసుకెళ్లి పూజ చేయిస్తాడు ఎప్పుడు కూడా. షిరిడికి వెళ్తాడు ఎవ్రీ ఇయర్. తిరుపతికి ఒక ట్రిప్, షిరిడికి ఒక ట్రిప్ కంపల్సరీ అన్నమాట. సో ఇది కూడా అసలు వెళ్ళి స్టూడియోలో, అదే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చాక హీ వాజ్ వెరీ టెన్స్డ్, వెరీ నర్వస్. సో షిరిడికి వెళ్ళొచ్చాడు, ఎందుకన్నా మంచిదని షిరిడికి వెళ్ళొచ్చాడు. వెళ్ళొచ్చినప్పుడో లేకపోతే అక్కడ ఉన్నప్పుడో వచ్చింది మాకు ఇన్ఫర్మేషన్ దట్ హీస్ కాల్డ్ అని. కానీ అదే చెప్పినట్టు ఫస్ట్ ఒక సపోర్టింగ్ రోల్లో అని, ఫ్రెండ్స్ రోల్ అని అన్నారు. సో హీ వాజ్ అ లిటిల్ డిసప్పాయింటెడ్. బట్ ఏదైతే ఏమి అని, వాజ్ అ క్రేజీ యాక్టర్ అవ్వాలని పిచ్చి వాడికి. సో ఏదైతే ఏమి అని వాజ్ కన్విన్స్డ్. కానీ వచ్చాక చూస్తే ఇట్ వాస్ ద మెయిన్ రోల్ అయింది అది. సో ఇంకా అసలు హీ వాజ్ మైండ్ బ్లోయింగ్. అసలు వాడి ఎగరటం గుర్తుంది నాకు. ఇంటికి వచ్చి హ్యాపీగా ఎగురుతున్నప్పుడు చాలా చాలా సంతోషంగా ఉన్నాడు అప్పుడు. అంటే ఇప్పుడు మీకు ఈవెన్ థర్డ్ ఫిల్మ్ కి ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్. మనసంతా నువ్వే తర్వాత ఆయన స్టార్డమ్ మనం ఈవెన్ కొలవలేం, మాటల్లో చెప్పలేనంత స్టార్డమ్ వచ్చింది ఆయన. మీకు ఈ జనరేషన్ లో ఇప్పుడు ఎవరినైనా చూసినప్పుడు ఉదయ్ కిరణ్ గారి రిజెంబ్లెన్స్ ఎక్కడన్నా కనిపిస్తుందండి? సేమ్ కొంచెం నా తమ్ముడు ఇలాగే ఉండేవాడు అని చెప్పి.
నాకు మధ్యలో విజయ్ దేవరకొండని చూస్తే అలా అనిపించింది. చాలా ఏ సపోర్ట్ లేకుండా హార్డ్ తన హార్డ్ వర్క్ తో పైకి వచ్చిన యాక్టర్ అని కొంచెం మాకు విజయ్ దేవరకొండకి కొంచెం కనెక్ట్ అయ్యాం అలా. నాని కూడా బాగా కనెక్ట్ అవుతాము. ఉదయ్ ఆయన్ని 2-3 సార్లు కలవడం జరిగింది. ఆయన కూడా ఒక రియల్ యాక్టర్, చాలా న్యాచురల్ గా ఉంటుంది ఆయన యాక్టింగ్. నాని కూడా. సో వీళ్ళిద్దరితో ఎక్కువ కనెక్ట్ అవుతాం మేము. మీకు అప్పుడు ఎవరైనా ఇండస్ట్రీ నుంచి కొంచెం మీతో సన్నిహితంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం? అంటే ఉదయ్ గారి ఫ్రెండ్ బాగా లేదండి, క్లోజ్. అంత అసలు లేదు. అంత ఓపెన్ గా మేము ఎవరిని కలిసే వాళ్ళం కాదు. ఉదయ్ పెళ్లిలో కలవడం జరిగింది అందరినీ. నేను అదే ఫస్ట్ అందరినీ కలవడము. నాని గారు తర్వాత 2-3 సార్లు ఇంటికి వచ్చినప్పుడు కలిశాను, ఉదయ్ ఇంట్లో కలిశాను. అదర్వైజ్ మమ్మల్ని కొంచెము రిజర్వ్డ్ గానే ఉంచేవాడు. ఓపెన్ గా మేము అంత కలిసే వాళ్ళం కాదు ఓపెన్ గా. సో ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసి అలా పెట్టేవాడు అనమాట. సో అలా ఉండేవాళ్ళం, ఎక్కువ కలవలేదు. బట్ కొన్ని ఫంక్షన్స్ లో ఇప్పుడు తనకి ఫిల్మ్ఫేర్ వచ్చినప్పుడు చెన్నైకి వెళ్ళాము, చెన్నైలో కలిసాము అందరినీ. తర్వాత పోయి రిలీజ్ అప్పుడు బాలచందర్ గారు వాళ్ళందరినీ కలిసాము, కమల్ హాసన్ గారు వాళ్ళందరూ వచ్చారు కదా, బాలచందర్ గారు టీం అంతా వచ్చింది పోయి ఆడియో రిలీజ్ లో. సో అలా కలవడం జరిగింది. సౌందర్య గారిని కలిశాను తన ఫిల్మ్ఫేర్ అవార్డ్ అప్పుడు. తర్వాత ఒక సెలబ్రేషన్ జరిగింది అవార్డ్స్ అయిన తర్వాత, అక్కడ చాలా మందిని కలిశాను. ఐ హ్యాడ్ అ నైస్ డిస్కషన్ విత్ దెమ్. సౌందర్య గారు కానీ నగ్మా గారు వీళ్ళందరిని అప్పుడు కలవడం జరిగింది. అలా కలవడమే కానీ ఏదైనా ఫంక్షన్స్ లో సెలబ్రేషన్స్ అప్పుడు కలవడం కానీ అదర్వైజ్ అంత లేదు కనెక్షన్. అంటే మోర్ ఓవర్ ఏంటంటే నాకు ఒక అక్క ఉందండి. బేసికలీ అక్కనే అనదర్ మదర్ అంటారు. బేసిక్ ఎవరైనా పిలవడం, ఈవెన్ తెలిసిందే కదా, మనం షేర్ చేసుకోవాలి, మమ్మీతో కూడా షేర్ చేసుకోవాలని అక్కతో షేర్ చేసుకుంటూ ఉంటారు. బేసికలీ హీరో అవుతానని ముందు చెప్పింది కూడా మీకే కదా, ఎప్పుడో స్కూల్ ఏజ్ లో. మీరు ఎప్పుడైనా కొంచెం రిజర్వ్ ఫ్యామిలీ, అందులో ఒక నార్మల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది అలా ఉండేవాళ్ళం మేము, వెరీ నార్మల్ ఫ్యామిలీ. సో మేము చిన్నప్పటి నుంచి మూవీ ఫ్యాన్స్ అన్నమాట. ఏ మూవీలన్నా అమ్మకి పిచ్చి, మూవీస్ పిచ్చి. సో ఎప్పుడు అనేవాడు, అమ్మ నీ కడుపు నుంచి పుట్టాను కదా అందుకే నాకు కూడా మూవీస్ అంటే అంత పిచ్చేమో, యాక్షన్ నీకు పిచ్చి కదా అందుకే నాకు కూడా పిచ్చి అని ఎప్పుడు అట్లా అనేవాడు అనమాట. సో అలా అన్నమాట. సారీ అండి, యాక్చువల్లీ ఏ రోజైనా ఐ మీన్ మీకు చెప్పినప్పుడు మీరు ఎలాగో ఖండించారు ఇంట్లో చెప్పక ఇలాంటివన్నీ అని చెప్పి, బట్ ఏ మినిట్ అయినా కొంచెం రియలైజ్ అయ్యారా మనోడు హీరో అవుతాడు అని చెప్పి? అస్సలు అనుకోలేదండి, అస్సలు అనుకోలేదు. చిన్నపిల్లలు అంటారు కదా, ఇప్పుడు ఆడపిల్లలకి టీచర్ అవ్వాలని, మగ పిల్లలకి డాక్టర్ కానీ యాక్టర్ కానీ, అది జస్ట్ ఊరికే అంటుంటారు కదా అని అనుకున్న వాళ్ళం అంతే. కానీ అప్పుడు నేను కూడా చిన్నదాన్ని, వాడికి 8 అంటే మా ఇద్దరికి 8 years డిఫరెన్స్ అండి. ఆఫ్ కోర్స్ 16 years నాకు అప్పుడు. కానీ అదే అమ్మలాగే ఉండేదాన్ని నేను, ఎందుకంటే అమ్మ అప్పుడు జాబ్ చేసేవారు. సో అమ్మ టీచర్ అన్నమాట, క్రాఫ్ట్ టీచర్ గా చేసేది అమ్మ. సో అమ్మ బిజీగా ఉన్నప్పుడంతా నేనే ఎక్కువ ఉదయం చూసుకోవడము, ఇలా ఎత్తుకుని ముద్దలు పెట్టి అమ్మలాగే ఉండేదాన్ని, స్నానం పోసి జోలలు పాడి అలా అన్నమాట. సో అప్పుడు అలా ఏదైనా షేర్ చేసుకునేవాడు, ఇట్లా నాకు హీరో అవ్వాలని ఉంది, పెద్ద యాక్టర్ అవ్వాలని ఉంది అని చెప్పేవాడు. నేను కూడా ఏదో వాడితో పాటు నేను కూడా ఏదో సరదాగా, ఓ నువ్వు పెద్ద యాక్టర్ అయితే ఇట్లా ఉంటుంది, అయితే మనకి అన్ని VIP పాసులు వస్తాయి. మాకు అప్పుడంతా ఈ పాస్ పిచ్ అనమాట. ఎక్కడ ఏదైనా అవార్డ్స్ అవుతూ ఉంటే అమ్మ కొంగు పట్టుకుని, అమ్మ అక్కడ ఏదో అవార్డ్స్ అవుతుందంట, మా పెద్ద పెద్ద యాక్టర్స్ వస్తున్నారంట, వెళ్దాము అని అమ్మ కొంగు పట్టుకునే వాళ్ళం వెళ్ళి. నాన్నగారు ఎయిర్పోర్ట్ లో పనిచేసేవారు, సో మాకు ఎక్కువ పాసులు వచ్చేది. సో మాకు ఆ చిన్న ఏజ్ లో మేమేంటి, ఓ
ఓహో మనకి అన్ని ఫంక్షన్స్ పాసెస్ వచ్చేస్తాయి నువ్వు ఒక పెద్ద యాక్టర్ అయితే, అలా మాట్లాడుకునే వాళ్ళం అనమాట మేము. కానీ కళ్ళకు కూడా కనలేదు నేను అసలు ఇంత. అదే వాడిలో డిటర్మినేషన్ ఒక్కొక్క సినిమాకి అలా కనిపిస్తూ వెళ్ళింది. ద వే ద డెడికేషన్, ఏ సినిమాకి తగ్గ ఆ సినిమా అండి. అసలు చిత్రం అప్పుడే కొంచెం వాడికి బాడీ మజిల్స్ అంతా కూడా ఉండింది, ఎందుకంటే వాడికి యాక్టర్ అవ్వాలని కొంచెం బాడీ బిల్డింగ్ కూడా చేస్తూ ఉన్నాడు. కానీ ఆ సినిమా సెలెక్ట్ అయ్యాక తేజ గారు లేదమ్మా తగ్గాలి అని చెప్పేటప్పటికి బాగా తగ్గిపోయాడు అసలు. అలా ఏ సినిమాకి ఆ సినిమా అన్నమాట. ఈ సినిమాకి ఇది నేర్చుకోవాలంటే అది నేర్చేసుకునేవాడు. ఆ అట్లా తగ్గాలంటే తగ్గాలి, పెరగాలంటే పెరగాలి. ఇప్పుడు శ్రీరామ్ లాంటి సినిమాల్లో ఆ బాడీ కావాలంటే ఆ బాడీ బిల్డ్ చేయడము డెడికేషన్ అన్నమాట. ఐ యూస్ టు కాల్ హిమ్ సౌత్ ఇండియన్ ఆమిర్ ఖాన్ అని. అంటే మాకంతా ఆమిర్ ఖాన్ చాలా డెడికేషన్ అప్పట్లో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సో యా. సో తర్వాత ఐ వాజ్ సేయింగ్ డెడికేషన్ అన్నమాట. 100% డెడికేషన్. అండ్ నేనే చేయాలి, ఏ సీన్ అయినా నేనే చేయాలి, ఏ ఫైట్ అయినా, ఏ ఫైర్ లో దూకడం అయినా, ఏమన్నా కానీ నేనే చెయ్యాలి. అది ఇంకొకళ్ళు ఉండకూడదు, నాకు డూపులు పెట్టుకోకూడదు, ఐ షుడ్ డూ ఇట్ అని అలా చేయడము. దట్ అసలు ఒక్కొక్క ఎక్కడికో ఎదిగిపోయాడు చూస్తూ చూస్తూ అసలు. యా. సో ఈ ఐ మీన్ మీకు ఎప్పుడైనా ఉదయ్ గారు గుర్తొచ్చినప్పుడు ఏ సినిమా చూస్తూ ఉంటారండి? ఆయన సినిమాల్లో ఎక్కువగా చూసిన సినిమా ఏంటి అసలు? అవునన్నా కాదన్నా చూస్తాను, నువ్వు నేను, మనసంతా నువ్వే. ఈ ఎట్లా చెప్పాలి చెప్పండి, రెండు కళ్ళల్లో ఏ కన్ను ఆర్ రెండు చేతుల్లో ఏ చేయి ఇంపార్టెంట్ అంటే ఎలా చెప్తాం? ఏ సినిమాకి ఆ సినిమా అన్నమాట. నాకు అన్ని చాలా ఇష్టం, అన్ని. అసలు హోలీ, అన్ని సినిమాల్లో తన నటన ఎంత ఒరిజినాలిటీ ఉంటుందంటే అలా ఇమ్మర్స్ అయిపోతాం ఆ మూవీ చూస్తుంటే, అంత బాగుంటుంది నాకు. సో అన్ని సినిమాలు చూస్తాను బాగా. యా. ఏ ఈవెన్ ఇప్పటికీ సినిమా కూడా అంటే ఆ సినిమా. కొన్ని బాగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. ఆయన పాటలు కావచ్చు, పాటల్లో చిన్న క్లిప్స్ కావచ్చు, రీల్స్ లో మీకు, లేదంటే ఆయన అవును సీన్సే కావచ్చు. మీకు కొంతకాలం క్రిందట ఇప్పటికీ అది ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ అవును. అంటే అదే వస్తుంది, నీ ఫస్ట్ వచ్చే థాట్ అదే స్నేహం. వస్తుంది. యా, నీ స్నేహంలో అవును సాంగ్ అదే వస్తుంది. సో మీరు ఇలాంటివి అవును. ఎప్పుడైనా చూసినప్పుడు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు? అంటే ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఎక్కడో చోట ఆయన ఇమేజ్ కనిపిస్తూ ఉంటది, ఆయన ఆరా కనిపిస్తూ ఉంటది కదా. అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. రోజుకు ఒకసారి ఏదో ఒక సాంగ్ కానీ సీన్ కానీ చూస్తాం రోజు. వి నార్మలీ ఈవినింగ్ కూర్చున్నప్పుడు ఏదో ఒక చిన్న సీన్, కామెడీ సీన్ కానీ, బికాస్ మనకి ఎన్ని మెమరీస్ వదిలిపెట్టి వెళ్ళాడు. సో అవి చూస్తూ అసలు జీవితం గడిపేయచ్చు అంత హాయిగా. రోజు చూస్తాం నార్మల్ గా. ఇవాళ మార్నింగ్ కూడా నేను చాలాసేపు కొంచెం లేట్ వచ్చాను ఆఫీస్ కి కూడా. సో కొంతసేపు వాడివన్నీ చూసుకున్నాను, సాంగ్స్ అన్ని చూసామన్నమాట. ఎస్ లెఫ్ట్ చాలా మెమరీస్ వదిలేడు మనందరికి చూసుకోవడానికి తనివి తీరా. సో అంటే ఆఫ్ స్క్రీన్ చూసుకుంటే మీ చైల్డ్హుడ్ లో ఏదైనా ఒక బెస్ట్ మెమరీ ఇప్పటికీ, ఐ మీన్ ఫస్ట్ గుర్తొచ్చే మెమరీ ఏంటండి? ఏది ఎప్పుడైనా చిన్నతనం గుర్తు తెచ్చుకుంటే ఆయన గురించి? చాలా అల్లరండి, చాలా అల్లరి. నేను ఏదైనా మా అమ్మ నాన్నకి కోపం వచ్చేది ఏదైనా తనకి, ఇట్లా అమ్మకి చెప్పకూడదమ్మా ఇవి, జాగ్రత్తగా సీక్రెట్ నీకు ఒకటి చెప్తున్నాను, ఇట్లా జరిగింది అని. నెక్స్ట్ డే వెళ్ళేటప్పటికి మా అమ్మ కోపంగా ఉంటుంది. అమ్మా ఏమైందమ్మా ఇట్లా అంటే వాడు పోయి ఎక్కిచ్చేసి ఉంటాడు. అమ్మా అక్క ఇట్లా చేసిందంట, నీకు చెప్పొద్దనిందమ్మా అని చెప్పేస్తూ ఉంటాడు. చాలా నాకు అమ్మకి బాగా పెట్టేవాడు. నాకు బాగా పడేది అప్పుడు అమ్మ దగ్గర. నేను తర్వాత ఏముంది చెప్పొద్దన్నా అంటే, లేదక్క నేను చెప్పాలనుకోలేదు యాక్చువల్ గా, అమ్మ అడిగేటప్పటికి అబద్ధం చెప్పకూడదు కదక్క అని అలా అన్నమాట. భలే చాలా నాటీ. అండ్ ఇంట్లో అన్ని తనే ఫస్ట్ వాడాలన్నమాట. ఏదైనా టూత్ పేస్ట్ కొన్నామంటే నో వన్ షుడ్ ఓపెన్ ఇట్, హీ ఓన్లీ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ అన్నమాట. తనే యూజ్ చేయాలి ఆ టూత్ పేస్ట్ ఫస్ట్. తర్వాత ఏదన్నా పెరుగు మీగడ, పెరుగు తోడు పెట్టిన పెరుగు కదా, ఎవరైనా వాడితే ఇట్లా గడ్డ కట్ చేసినట్టు ఉంటుంది కదా, ఎవ్వరు వాడకూడదు అనమాట. తనే ఫస్ట్ వాడాలి, ఆ పై మీగడంతా వాడి తీసేసుకోవాలి. అలా అల్లరి, ఏం చెప్తే అది. అందరికంటే చిన్న కదా, కొంచెం అల్లరి.
తను ఏం చెప్తే కారం. అది అయిపోయేది అనమాట ఇంట్లో. నేను మా అమ్మతో, అమ్మ ఇది పార్షియాలిటీ అన్ని వాడు చెప్పినట్టే అవుతాయని, అలా సరదాగానే ఉండేది ఎప్పుడు ఇంట్లో. చాలా అల్లరి. సూపర్. అసలు మీరు చెప్తుంటే ఏమన్నా ఆయన స్కూల్ డేస్ లో కానీ కాలేజ్ డేస్ లో కానీ కాలేజ్ మెమరీస్ ఉంటాయి కదా, మీకు కంప్లైంట్స్ లా వచ్చినవి ఇలాంటివి ఏమన్నా ఉన్నాయండి? స్కూల్ డేస్ లో కాలేజ్ డేస్ లో మీకు కంప్లైంట్, బికాస్ మీరు కొంచెం ఎల్డర్ కాబట్టి. అప్పటికి కొంచెం కాలేజ్ ఏజ్ లో నాకు పెళ్ళైపోయింది. సో నేను వచ్చేసాను. నాకు 2094 లో పెళ్ళైంది. 94 లో నా పెళ్ళైపోయింది. సో అప్పటి నుంచి నేను ఇంకా కొంచెం వేరేగా ఉండడమే కదా. ఎప్పుడైనా కలిసినప్పుడు హీ యూస్ టు షేర్ ఆల్ ద మెమరీస్, కానీ మాట్లాడుకునే వాళ్ళం, రోజు మాట్లాడుకునే వాళ్ళం. అండ్ నేను ఎక్కువ హాలిడేస్ కి వెళ్ళేదాన్ని. అమ్మ అమ్మ 2006 లో చనిపోయారు. అమ్మ ఉన్న నాళ్ళు మటుకు నేను ఎక్కువ హాలిడేస్ కి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు స్పెండ్ చేసేవాళ్ళము. కానీ అప్పటికి 2000 నుంచి ఫిలిమ్స్ లో ఉన్నాడు కదా. ఆ ఇనీషియల్ ఏజెస్ నాకు చాలా కొత్తగా ఉండింది. సో నాకేదో నా తమ్ముడు యాక్టర్ అని అందరికి చెప్పుకోవాలి అని ఒక ఇట్లా ఉండేదన్నమాట. ఎక్కడైనా పోస్టర్స్ చూస్తుంటే, ఆటోల్లో వెళ్తుంటే, అది మా తమ్ముడు ఆ చిత్రం పోస్టర్స్, నువ్వు నేను పోస్టర్స్ ఉన్నప్పుడు, అది మా తమ్ముడు అని అందరికి చెప్పేదాన్ని రోడ్ల మీద. అలా ఉండేది. అండ్ మా ఫ్రెండ్స్ అందరికి క్రష్ ఉండేది ఉదయ్ మీద. ఈవెన్ అందరికి పెద్దవాళ్ళైనా కూడా. చెప్పేదాన్ని. ఆ, అందరికి నా ఫ్రెండ్స్ నేను ఏం, నాకన్నా వాడు 8 ఏళ్ళు చిన్న, ఏంటి వాడి మీద క్రష్ ఏంటి మీరు అని అలా ఉండేవారు అనమాట. సో ఇట్ వాస్ లైక్ దట్. మీరు మీదేదో ఐ మీన్ మీరు ఒక స్పెషల్ నిక్ నేమ్ పెట్టుంటారు కదా మీ తమ్ముడికి అప్పట్లో పిలవడం. ఐ మీన్ మీరు పర్సనల్ గా ఉన్నప్పుడు, కోపం వచ్చినప్పుడు ఒక నిక్ నేమ్ ఇలాంటివి ఉంటాయి కదా, మీరు ఏమని పిలిచేవారు మరి అదే అప్పుడు? లేదు, అంతే ఉదయ్లోనే. అంతేనా? ముద్దుగా ఉదయ్లు, కోపం వస్తే ఉదయ్, అంతే. అంటే మా ఇంట్లో ఏమైందంటే నాకు పాప అని పిలుస్తారు ఇంట్లో. ఆ పాప అనే అయిపోయింది. మా రిలేటివ్స్ అందరిలో కూడా నన్ను శ్రీదేవి అని ఎవరు పిలవరు, అందరూ పాపనే. సో అలా మా అన్నయ్యనేమో బుజ్జి, నన్ను పాప. సో మా అమ్మ షీ మేడ్ ఇట్ అ పాయింట్ దట్ మా తమ్ముడికి ఒక చిన్న పేరు పెట్టాలి, ఆ పేరే పిలవాలని. సో ముద్దుగా పిలుస్తున్నప్పుడు ఉదయ్ కుట్టి అని పిలవడము, కోపంగా ఉన్నప్పుడు రే ఉదయ్ అని, అంతే. సో నో పెట్ నేమ్ అన్నమాట, పేరు పెట్టే పిలిచేవాళ్ళం. అంటే ఈవెన్ ఆయన పీక్స్ టైంలో ఒకసారి పెద్ద పెద్ద స్టార్స్ కూడా అప్పట్లో ఆయన స్టేజ్ మీద షేర్ చేసుకుని ఈక్వల్ స్టేచర్, వాళ్ళు ఈయన్ని పొగడడం ఇలాంటివన్నీ చూసారు. చాలా ప్రౌడెస్ట్ మూమెంట్ అయ్యి. అంటే ఎందుకంటే ఈయన ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు పక్క నుంచి పొగడడం అనేది అది చాలా ఇన్స్పైరింగ్ మూమెంట్. ఆ టైంలో మీరు ఏమన్నా అక్కడ దగ్గరలో ఉన్నారండి స్టేజ్ మీద? ఎస్ నేను మనసంతా నువ్వే 175th ఫంక్షన్ అయింది. చాలా బాగా గ్రాండ్ గా అయిందండి ఆ ఫంక్షన్. అక్కడ అసలు అందరూ తను అలా పొగుడుతుంటే జస్ట్ మెస్మరైజ్డ్ అన్నమాట. అసలు నాకైతే అమ్మకి, నాకు, నాన్నకి అసలు వి యూస్ టు రెస్పెక్ట్ హిమ్ చాలా. బికాస్ మేము ఎప్పుడు కల్లో కూడా కనలేదు అంత పెద్ద నటుడు అవుతాడని. నాకైతే ఇట్ వాస్ అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. చిన్నప్పుడు ఏదో నేను యాక్టర్ అవుతాను, నేను పెద్ద హీరో అవుతానని అన్నవాడు అంత డెడికేషన్ తో అసలు ఎట్లా సాధించాడు, మెట్టు 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 ఎక్కుకుంటూ భలే ఫామ్ చేసుకున్నాడు తన పాత్ ని, ఎంత కష్టపడి ఫామ్ చేసుకున్నాడు. సో ఐ యూస్ టు రెస్పెక్ట్ హిమ్ అ లాట్. తమ్ముడు కన్నా అసలు ఒక రెస్పెక్ట్ ఎక్కువ నాకు తన మీద. మీరు జనరల్లీ ఉదయ్ కిరణ్ గారిని గురించి చెప్తూ ఎవరికైనా ఒక ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పాలనుకుంటే ఏం చెప్తారు ఆయన నుంచి, ఆయన లైఫ్ నుంచి మీరు నేర్చుకున్న లెసన్స్ కావచ్చు, తెలుసుకున్న లెసన్స్ కావచ్చు? డెడికేషన్ అండ్ పర్సివరెన్స్. అండ్ ఏదన్నా సాధించవచ్చు. ఇంపాసిబుల్ లోనే ఐ యామ్ పాసిబుల్, ఇఫ్ యు సీ ద స్పెల్లింగ్. దానికి రైట్ రాయల్ ఎగ్జాంపుల్. ఎక్కడ మేము అసలు కలకలేదు ఇట్లా అవుతుందని.
తన తినే డైట్, తన చాలా ఇష్టం, చాక్లెట్లు ఇష్టం. ఇక్కడ నుంచి మస్కట్ లో ఉంటాం మేము, ఒమాన్ లో. ఇక్కడ చాక్లెట్స్ చాలా ఫేమస్ అప్పట్లో, ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి మనకి ఇండియాలో. అవును. నేను వెళ్ళినప్పుడంతా తీసుకెళ్లేదాన్ని, చాక్లెట్స్ చాలా ఇష్టం. సో అన్ని ఒకటొకటి కట్ చేసుకుని అవి తినకుండా, మీగడ ఎంత ఇష్టం చిన్నప్పుడు, ఆ మీగడ, ఆలూ ఫ్రై చాలా ఇష్టము, వేపుడులు అంటే చాలా ఇష్టం. అన్ని పక్కన పెట్టేసి తనకి ఇష్టాలు ఏమేమి ఇష్టమో అన్ని పక్కన పెట్టి డెడికేటెడ్ గా బాడీని చూసుకుంటూ కెరియర్ మీద ఎంత శ్రద్ధ పెట్టి ఒక మెట్టు 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 ఫామ్ చేసుకుని ఎంత పైకి ఎదిగాడు. ఒక బీయింగ్ అ వెరీ కామన్ నార్మల్ బాయ్ నెక్స్ట్ డోర్ ఒక అబ్బాయి, అలాంటి అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు. నాకు అక్కడ నేను అసలు మా ఫిల్మ్ అసోసియేషన్కి వెళ్ళినప్పుడు అందరి ఫోటోల్లో తమ్ముడు ఫోటో కనిపించేటప్పటికి ఐ అసలు ఏం చెప్పాలి దాని గురించి, యూనో పెద్ద 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 ఆర్టిస్ట్ల పక్కన తమ్ముడు ఫోటోని చూసేటప్పటికి ఇన్ఎక్స్ప్లికబుల్ అండి నా అసలు. సో సో అంటే ఏం చెప్పాలంటే అదే ఒక డెడికేషన్, హార్డ్ వర్క్ తో యూ క్యాన్ అచీవ్ అన్నమాట ఏదన్నా, విత్ అ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. దట్స్ వన్ థింగ్. సో అంటే ఇప్పుడు బేసికల్లీ 2006 తర్వాత యు ఆర్ ద ఓన్లీ పర్సన్, అంటే ఏమన్నా షేర్ చేసుకోవాలంటే మీరే మెయిన్, బికాజ్ మదర్ కూడా మీరే అయ్యారు అప్పటికి. సో బట్ ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చింది, అంటే అన్ని షేర్ చేసుకోకూడదు అనే ఆలోచన ఉంటది. నా పెయిన్, నా డిప్రెషన్ నేను చెప్పకూడదు, నా అక్కకి ఎందుకు తీసుకెళ్ళడం, నేనే భరిస్తా అనే ఒక యాటిట్యూడ్ కూడా వచ్చేస్తుంది ఆ ఏజ్ వచ్చేసరికి. బేసికల్లీ మీకు అన్ని ఆ సైడ్ చూపించేవారండి, లేదా ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడేవారా? ఎప్పుడన్నా పెయిన్ కానీ ఏమన్నా డిప్రెషన్ ఉన్నా అలాంటివి షేర్ చేసుకోవడం? కానీ ఎప్పుడు షేర్ చేయలేదు, దట్స్ వాట్, ఎప్పుడు చెప్పలేదు. ఆ రోజు కూడా లైక్ జనవరి 5వ తారీఖు పొద్దున కూడా మాట్లాడాను నేను, 10 నిమిషాల వరకు మాట్లాడాను. ఎప్పుడు కూడా ఆ రోజు పొద్దున మాట్లాడిన కాల్ కూడా పాజిటివ్ గానే ఉన్నాడంటే ఆలోచించండి. ఇంకా ఎప్పుడు కూడా నేను ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్, నేను ఏమైనా బాధపడుతున్నా ఏం కాదక్క, దిస్ ఇస్ జస్ట్ అ స్మాల్ పీరియడ్, ఏం పట్టించుకోవద్దు. నేను ఎక్కువ మీడియాని ఫాలో అయ్యేదాన్ని. ఉదయ్ ఇట్లా ఏంట్రా ఇట్లా ఇట్లా ఏదో చదివాను నీ మీద అని. అక్క నువ్వు అవన్నీ ఊరికే చదవద్దు, ఇంటర్వ్యూలు అవన్నీ చదవద్దు, జనాలు మాట్లాడేది ఏం చదవద్దు, ఎవ్రీథింగ్ విల్ గో వెల్, ఎవ్రీథింగ్ విల్ గో వెల్ అని చెప్పేవాడు. ఎప్పుడు హీ నెవర్ షేర్డ్ ఎనీథింగ్. నేనే చెప్పేదాన్ని, నేనే తనకి ఎప్పుడు చెప్పేదాన్ని, ఐఎమ్ దేర్ మా, ఐఎమ్ రెడీ హియర్, నేను ఎప్పుడన్నా అక్కడికి వచ్చేసి నీ దగ్గర ఉండడానికి రెడీ. పెళ్ళైన తర్వాత కూడా చెప్పేదాన్ని, పిల్లల కంటే కనుక నేను వచ్చి చూసుకుంటాను, మీరిద్దరు బిజీ కదా, తను బిజీ, సో మీరిద్దరు బిజీ కాబట్టి నేను వచ్చి చూసుకుంటాను అని. అలా యూస్ టు కీప్ హిమ్ కంఫర్టబుల్. ఎప్పుడన్నా నన్ను ఏమైనా లోగా చూసినా కూడా నన్ను ఇంకా చెప్పేవాడు, ఏం కాదక్క, ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్, ఐల్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అనే చెప్పేవాడు. హీ వాజ్ వెరీ పాజిటివ్, నన్ను కూల్ గా ఉంచేవాడు అని అనిపించింది తర్వాత. నేను కొంచెం నాకు కూడా డేస్ అన్ని గుర్తెచ్చుకుంటుంటే అయ్యో, చాలా పెయిన్ఫుల్ గా, చాలా తర్వాత సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారు ఇలాంటివి జరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కరు మళ్ళీ ఉదయ్ కిరణ్ గారు గుర్తొచ్చారు. ఏంటి ఇలా ఎదిగే మీకు కూడా అనిపించిందండి ఆ టైంలో అలాగా? చాలా చాలా బాధపడ్డా మా సుశాంత్ అయినప్పుడు కూడా, ఎందుకంటే వీళ్ళిద్దరిలో చాలా సిమిలారిటీస్ కనిపించింది. ఆ హార్డ్ వర్క్, ఆ డెడికేషన్ వీళ్ళిద్దరిలో ఈక్వల్ గా అనిపించింది. తను కూడా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఏం లేకుండా వచ్చిన అబ్బాయి సుశాంత్ కూడా. ఆ న్యాచురల్ యాక్టింగ్ కానీ, ఆ చార్మింగ్ ఫేస్ కానీ, చాలా ఫెమిలియారిటీస్ ఉన్నాయి వీళ్ళిద్దరిలో. వి రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఈవెన్ ఆఫ్టర్ దట్. కొన్నాళ్ళు ఇట్ టుక్ us some time మళ్ళీ కొంచెం నార్మల్ గా అవ్వడానికి అప్పుడు కూడా. సో మ్యామ్, మీ ఇంట్లో అంటే మీ బ్రదర్ ఇంకొక ఎవరో వ్యక్తి కొంచెం సూసైడ్ చేసుకున్నారని చెప్పి విన్నాం. ఈవెన్ అది అవునండి. అంటే దాని తర్వాత అయినా ఉదయ్ గారు చాలా నేర్చుకుని ఉంటారు లెసన్. బికాజ్ మీ అందరూ ఎంత బాధపడ్డారు ఆ టైంలో, ఎంత ఫేస్ చేస్తున్నారు, గుర్తొచ్చినప్పుడల్లా ఎలా బాధపడతారు. బట్ అంత తెలుసుకున్న ఆయన కూడా అంతవరకు డ్రైవ్ చేసిందంటే, అంటే మీరు ఎప్పుడన్నా అనుకున్నారా నాతో షేర్ చేసుకుని ఉండాల్సింది, అట్లీస్ట్ నాతో ఒక్కసారి షేర్ చేసుకున్నా మారిపోయేదేమో మైండ్? అబ్సల్యూట్లీ నాకు అట్లా అనిపించింది. నేను ఎప్పుడు చెప్పేదాన్ని,
ఉదయ్ నేను రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ, మా ఒక్క కాల్ ఎప్పుడైనా నేను అక్కడ వచ్చి ఉండమంటే వచ్చేస్తాను. అప్పటికి ఇంకా ఐ వాజ్ నాట్ సీరియస్లీ వర్కింగ్ కూడా. సో ఏదో అప్పుడప్పుడు పార్ట్ టైం జాబ్స్ అట్లా చేసేదాన్ని. ఎప్పుడు చెప్పేదాన్ని, నాకు నేను వచ్చి అక్కడ హాయిగా ఉంటాను రా, నీ దగ్గర ఉంటాను అని. సో ఎప్పుడు అనిపించేది, ఆ, ఏ ప్రాబ్లం నాకు కూడా తెలియలేదు, ఇంకా ఇంతవరకు నాకు కూడా ఒక క్లారిటీ రావట్లేదు. ఏమైంది, ఆ రోజు పొద్దున మాట్లాడాను, 10 నిమిషాలు మాట్లాడాను. ఆ రోజు ఆదివారము, కొంచెం ఫ్రీగా ఉన్నాడు. ఎప్పుడు నేను ఫోన్ చేసినా బిజీగా ఉన్నాను అక్క, షూటింగ్ అవుతుందో ఏదో, ఎక్కడికో వెళ్ళాలి, ఎవరినో కలవాలి అని ఎక్కువ మాట్లాడు. ఆ రోజు అనగా నేను ఫోన్ చేసినప్పుడు బాగా మాట్లాడాడు, నేను పెట్టేంత వరకు మాట్లాడాడు. మాకు ఇక్కడ ఆదివారం వర్కింగ్ డే. సో నేను బయలుదేరాలమ్మా, ఇంకా తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాను. అంత బాగా మాట్లాడాడు ఆ రోజు పొద్దున కూడా. ఏమి అసలు ఆ ఏ కాస్త ఐడియా ఉన్నా మధ్యాహ్నానికి నేను అక్కడ ఉండిపోయేదాన్ని, అలా ఉండేది నాకు. బట్ యా ఎప్పుడు ఏ డౌట్ క్రియేట్ చేయలేదు నాకు. సో యా అందరినీ ఓకే ఓకే. కంఫర్టబుల్ గా పెట్టేవాడు, దట్స్ ద థింగ్. అందరినీ హ్యాపీగా పెట్టేవాడు, ఆ స్మైల్ తో, ఆ చార్మింగ్ ఫేస్ తో. చాలా మెచ్యూరిటీ అది. అంటే మన బాధలు వేరే వాళ్ళకి చెప్పకూడదు, అందరినీ నమ్మించి, అవసరం అయితే మీరు డిప్రెషన్ లో ఉన్నా అసలు తీసేవాడేమో మేబీ. మీ డిప్రెషన్ లో ఉన్నా మోటివేట్ చేస్తాడేమో నేను ఆ టైంలో. హీ వాంట్స్ ఎప్పుడు ఆ స్మైల్ ఉండాలి. ఎప్పుడు ఆ స్మైల్ ఉండాలి. ఏమన్నా కొంచెం నేను ఫోన్ లో కొంచెం లోగా మాట్లాడినా, టైర్డ్ గా ఉండి లోగా మాట్లాడినా, ఏమైంది, ఏమైనా ప్రాబ్లం ఉందా, లేదమ్మా కొంచెం టైర్డ్ గా ఉందంతే అని చెప్పేదాన్ని అట్లా. సో ఎప్పుడు చార్మింగ్ గా, ఐ మీన్ యాక్టివ్ గా ఉండాలి తనకి, ఒక నవ్వుతూ యాక్టివ్ గా ఉండాలి. బట్ చాలా మంది లైఫ్ టైమ్ లో అచీవ్ చేయలేని చాలా విషయాలు ఆయన అచీవ్ చేశారు. ఆయన అనుకున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అనుకున్నామో అది అచీవ్ చేశారంటేనే ఒక సూపర్ సాధించారు అదే. ఎగ్జాంపుల్. సూపర్. సో పాజిటివ్ సైడ్ అదే వెళ్దాం. మిమ్మల్ని నేను అంతే. బాధపడి తెలుసుకోలేదండి. పాజిటివ్ సైడ్ వెళ్దాం. ఒకవేళ మనసంతా నువ్వే సినిమాలో ఆయన ఎవ్రీ ఇయర్ వెళ్తా ఉంటారు కదా గుడి దగ్గరికి. సో ఇప్పుడు కూడా ఎవ్రీ బర్త్డే మా అక్క నా గురించి ఏమనుకుంటుందో చూద్దాం అని చెప్పి వచ్చి చూసి వెళ్తూ ఉన్నారనుకోండి. మీరు ఏదో ఒకటి చెప్పాలి కదా, విషెస్ ఎలా చెప్తారు? ఒకవేళ నెక్స్ట్ టైం నుంచి మీకు ఈ థాట్ వస్తుంది కాబట్టి ఎవ్రీ బర్త్డే కి ఉదయ్ వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. అర్థమైందా మీకు? మనసంతా నువ్వే సినిమాలో ఏంటది? మనసంతా నువ్వే సినిమాలో ఆయన ఎవ్రీ ఎవ్రీ ఇయర్లీ ఒకసారి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి పెట్టేసి వెళ్తా ఉంటారు, గుర్తుంది కదా? కరెక్ట్ సో కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్. కూడా ఇప్పుడు కూడా ఆయన బర్త్డే కి మా అక్క ఎలా అనుకుంటుంది నాకు, బికాస్ మీరే ఆయనకున్న బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇప్పటికి. సో వచ్చి ఏమనుకుంటుంది మా అక్క నా గురించి ఏమైనా చూస్తుందా, ఏమనుకుంటుందా అని చెప్పి వచ్చి చూసి వెళ్తున్నారు అనుకోండి సరదాగా. మీరు మరి ఇప్పుడు నుంచి థాట్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు విష్ చేస్తూ ఉండాలి. ఆయన చూస్తూ ఉంటారు బర్త్డే రోజు వచ్చి. ఎలా విష్ చేస్తారు? అబ్సల్యూట్లీ, అఫ్ కోర్స్ గుడి కంపల్సరీ మాకు. సో మ్మ్. గుడికి వెళ్తాము. ఇవాళ ఈవినింగ్ కూడా బాబా గుడికి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాము. ఇక్కడ ఒక బాబా గుడి ఉంది ఒకళ్ళ ఇంట్లో. సో వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నాము. కేక్ కట్ చేస్తామండి మేము ఎవ్రీ ఓకే. ఇయర్, హ్యాపీ బర్త్డే అని. బికాస్ మనిషి మన దగ్గరే ఉన్నాడు, వి బిలీవ్ దట్ హీస్ అరౌండ్, మనతోనే ఉన్నాడనే మా బిలీఫ్. కరెక్ట్. మీరు నమ్మరు, 2 రోజుల క్రితం మా అమ్మాయికి కల్లో వచ్చాడు. సో అయ్యో, కల్లోకి ఏమని మేడం? వచ్చి, ఆ, ఏమా, ఏమని వచ్చారు మేడం? ఏమన్నారు కళ్ళలో? కల్లో వచ్చి, ఆ, మా అమ్మాయి చాలా ఇద్దరు బాగా మిస్ అవుతారు, బాబు పాప ఇద్దరు బాగా మిస్ అవుతారు. కల్లోకి వచ్చి మా అమ్మాయికి 2 వీలర్ చాలా ఇష్టం. తను ఉన్నప్పుడు కూడా మా అమ్మాయి వెనకాల కూర్చొని డ్రైవ్ కి వెళ్దాం మా అమ్మ అంటే తీసుకెళ్లేవాడు. సో 2 days బ్యాక్ వచ్చి, ఆ, ఆ, నేను వచ్చాను లేచి డ్రైవ్ కి వెళ్దామని వచ్చి తన్ని డ్రైవ్ తీసుకెళ్లాడంట. అదే ఇవాళ పొద్దున్న చెప్తుంది నాకు, అమ్మ నాకు 2 days బ్యాక్ కల్లో వచ్చాడు అని. పాపం తను నిన్న రాత్రి అంతా పడుకోలేదంట, తను వీడియోలు చూస్తూ కూర్చుందంట. సో మార్నింగ్ పొద్దున్నే నాకు మెసేజ్ పెట్టింది, అమ్మ 2 days బ్యాక్ కూడా మామ వచ్చాడు. నేను అందరికీ చెప్తాను, మన దగ్గరే ఉన్నాడు, మనం హ్యాపీగా ఉందామా అమ్మ. ఆ, ఇప్పుడు మామ హ్యాపీగా ఉన్నాడమ్మా అని పొద్దున్న చెప్తే, ఎలా అమ్మా ఇంత పాజిటివ్ గా ఉంటావు నువ్వు అని అడుగుతుంది నన్ను. లేదమ్మా, హీఈస్ ఇన్ ద సేఫెస్ట్ హ్యాండ్, చాలా హ్యాపీగా ఉన్నాడు మామ ఇప్పుడు అని పిల్లలకి అదే చెప్తాను. సో మనం సెలబ్రేట్ చేద్దాం, మామ బర్త్డే విల్ సెలబ్రేట్. కేక్ కట్ చేస్తాం ఎవ్రీ ఇయర్, మేము ఫ్యామిలీ కేక్ కట్ చేస్తాము. పిల్లలు దూరంగా ఉన్న వీడియో కాల్ మీద చేరి కేక్ కట్ చేస్తాం అనమాట. సూపర్. వి సెలబ్రేట్.
ఇన్ దట్ వే. నార్మల్ గా ఏదో ఒక చారిటబుల్ కాజ్ కి మనీ పే చేస్తాము ఉదయ్ పేరు మీద. సూపర్ అలా దట్స్ హౌ సూపర్ వి మ్యామ్, సూపర్. సెలబ్రేట్ హిస్ బర్త్డే. సూపర్ సూపర్. సో ఒకవేళ రీబర్త్ కాన్సెప్ట్ కనుక మీరు నమ్మితే ఉదయ్ కిరణ్ గారు నెక్స్ట్ ఎలా పుడతారని అనుకుంటున్నారు? బికాజ్ ఆయన ఆయనేమి ఐ మీన్ నార్మల్ నాలాంటి వేరే వాళ్ళంటి హ్యూమన్ బీయింగ్ కాదు. ఆయన ఒక అచీవర్. ఆయన ఒక ఐ మీన్ చాలా ఈవెన్ దో మీరు ఇప్పుడు చెప్పిన కొంతమంది హీరోస్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా కూడా వాళ్ళ మాటలకి అప్పట్లో ఉదయ్ కిరణ్ గారి మాటలకి అసలు పొంతన లేదు. అంటే ఆయన ఎక్కడ కూడా షోకేస్ చేయలేదు, షో ఆఫ్ చేయలేదు. ఆయన మాటలు కూడా చాలా గ్రౌండ్ టు ఎర్త్ ఉండేది. ఆయన స్టార్ అయిపోయినా అవును. కూడా ఎక్కడ ఎవ్వరు ఇప్పటికి కూడా చెప్పలేరు ఉదయ్ కిరణ్ గారికి గర్వం అని ఒక మాట ఎవరు అనలేరు. సో రీబర్త్ కాన్సెప్ట్ ఉంటే ఎలా పడతారని అనుకుంటున్నారు మీరు? మళ్ళీ రీబర్త్ లో కూడా మళ్ళీ యాక్టరే అవుతాడేమో అండి. తను మళ్ళీ కూడా ఏదో ఇప్పుడు న్యూ అప్కమింగ్ యాక్టర్స్ లో ఎక్కడో ఉంటాడేమో, చూద్దాం మళ్ళీ మళ్ళీ పుట్టినా కూడా. సో హీ విల్ నాట్ గివ్ అప్, హీ విల్ అగైన్ కమ్ అండ్ అగైన్ అచీవ్. మళ్ళీ ఏదో అప్కమింగ్ స్టార్స్ లో ఉదయ్ ఉంటాడు డెఫినెట్లీ. సూపర్ సూపర్ మ్యామ్. అంటే అప్పట్లో కొంచెం ఆయన వాయిస్ ఏంటంటే ఆయన ఒకవేళ ఈవెన్ మాస్ సినిమా శ్రీరామ్ లాంటి కొంచెం కమర్షియల్ సినిమా చేసిన ఐ మీన్ ఫైట్ సినిమా చేసిన ఆయన చిత్రం సినిమాలో ఎలాగో మనసంతా నువ్వే సినిమాలో ఎలాగో ఆయన వాయిస్ స్వీట్ వర్షన్ లోనే ఉండిపోయింది. మీరు ఎప్పుడన్నా అనుకున్నారా కొంచెం అరే కొంచెం బేస్ పెంచు, ఐ మీన్ వాయిస్ ఎక్సర్సైజ్ చేయని అన్నారా? లేదా వాయిస్ కి ఫ్యాన్స్ ఉండేవారు, మీరు ఆ విధంగా చూసేవారా? నేను వాడు ఏం చేసినా నేను క్రిటిక్ కాదండి. నాకు ఎంత పిచ్చి అంటే వాడు ఏం చేసినా అది బానే ఉంటుంది. మేము నువ్వు నేను తర్వాత ఒక హోటల్కి వెళ్ళాము భోజనం చేయడానికి. అక్కడ ఈ లాస్ట్ సీన్, సార్ మీరు ఆ లాస్ట్ సీన్ భలే ఉంది మీ డైలాగ్ అని. చాలే బాబు పుల్ చేస్తున్నావు నా లెగ్ తెలుసు అని. చిచ్చి మీ ఆ డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ చెప్పాడు అనమాట. సార్ అదిరిపోయింది ఆ డైలాగ్ అని. పోలే ఊరికే ఆడుకుంటున్నావు నాతో, పో పో బాబు పో బాబు అని అన్నాడు నవ్వుతూ. కాదు సార్ మేమేం ఆడుకోవట్లేదు, చాలా బాగుంది అది, భలే ముద్దుగా ఉంది మీ రోల్ కది అని అన్నాడు ఆ అబ్బాయి. సో ఆ అబ్బాయి వెళ్ళిపోయాక వీళ్ళంతా నన్ను పొగుడుతున్నారు కానీ తిడుతున్నారు తెలుస్తూ నాకు. కానీ తనకి విభిన్నమైన పాత్రలు చేయాలని ఎప్పుడు ఉండేది. ఆ లవర్ బాయ్ స్టాంప్ వచ్చేస్తుంది, నేను వేరే వేరే రోల్స్ చేయాలి అని అనుకునేవాడు, ట్రై చేసేవాడు. సో నాకు తను ఎట్లున్నా కూడా నాకు చాలా ఇష్టం. అడుగుతాడు ఏ సినిమా అంతా అయ్యాక ఆ రోజు రిలీజ్ తర్వాత ఎలా ఉందక్క అంటే, సూపర్ ఉంది ఉదయ్ అనేది. పోక నువ్వు ఎప్పుడు ఒకటే ఆన్సర్, అమ్మ నువ్వు చెప్పమ్మా అని. అమ్మ పెద్ద క్రిటిక్ అనమాట వాడికి. అమ్మ ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, నేను కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి ఇది అని చెప్పేసేది. బట్ నాకు అది మరి నాకు ఎప్పుడు అలా నెగిటివ్ అనిపించలేదు, ఏం చేసినా బాగుండేది. ఆ వాయిస్ ఆఫ్ కోర్స్ మాడ్యులేషన్ మీద చాలా వర్క్ చేశాడు. ఒక్కొక్క సినిమాకి హీ ట్రైడ్ చేంజింగ్ ద మాడ్యులేషన్. కానీ ఆ నువ్వు నేనుది ఇప్పటికే ఎప్పుడైనా సరదాగా జోక్ చేసుకోవాలంటే ఆ డైలాగ్ పెడతాడనమాట. పెట్టి నవ్వుకుంటాడు, వాడే పెట్టి నవ్వుకునేవాడు ఆ డైలాగ్ వింటూ. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఐ మీన్ చాలా మంది హీరోలకు అన్యాయం జరిగింది. కొన్ని సినిమాలు అద్భుతమైన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యి ఇప్పుడు రీ రిలీజ్ లో సూపర్ హిట్లు కొడుతున్నాయి. మీకు చాలా పెద్ద పెద్ద ఇప్పుడు స్టార్స్ అనుకున్న ప్రతి ఒక్కరి సినిమాకి జరిగింది అన్యాయం. మీకు ఎప్పుడైనా ఉదయ్ కిరణ్ గారి సినిమాల్లో ఈ సినిమా డిజర్వ్డ్ అంటే అది మంచి బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా ఎందుకు ఇలా అయింది అని ఏమన్నా ఒక సినిమా గురించి అనిపించిందా, ఏదైనా పర్టికులర్ సినిమాకి? యాక్చువల్ గా అన్ని సినిమాలు చాలా బాగుంది. మీరు చూస్తే తంది హోలీ అంత బాగా ఆడలేదు, హోలీ కూడా ఎంత బాగుంది. హోలీ బాగుంది, నీకు నేను నాకు నువ్వు, అవునన్నా కాదన్నా అసలు ఎంత కష్టపడ్డాడండి తను, ఎంత కష్టపడ్డాడో. అవునన్నా కాదన్న తర్వాత తనకి చాలా బాడీ మీద అంతా స్క్రాచ్లు, ఆ గడ్డిలో అంతా ఫైటింగ్ సీన్స్ అన్ని చేసాక చాలా బాడీలో అంతా చాలా దెబ్బలు ఉన్నాయి. చాలా కష్టపడ్డాడు. అవునన్నా కాదన్నా కూడా పెద్ద హిట్ అయ్యిండొచ్చు. గుండె జల్లుమంది అన్ని కూడా యాక్చువల్గా చాలా బాగున్నాయి. ఆ నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా, ఇవన్నీ కూడా కొంచెం ఆడని మూవీస్, కానీ అన్ని నాకు అనిపించింది చాలా బాగుంది కదా అని అనిపించింది. హౌ ద క్రౌడ్ టేక్ ఇట్ కదా, అది ఇంపార్టెంట్. బట్ ఈ ట్రెండ్స్ లో ఒక పాజిటివిటీ వెతుక్కోవాలంటే మాత్రం
ఉదయ్ కిరణ్ గారు ఇప్పుడు సినిమాలు చేస్తుంటే ఎలా రిలీజ్ అవుతాయో, రీ రిలీజ్ వల్ల మళ్ళీ ఉదయ్ కిరణ్ గారి సినిమాలు మనం చూడగలుగుతాం. రీ రిలీజ్ అవుతా ఉంటాయి. మొన్న ఇప్పుడు నేను రిలీజ్ కి అక్కడికి వచ్చానండి. ఆ, ఆ, అసలు ఇట్ వాస్ సో హార్ట్ వార్మింగ్ అండి. అసలు మా అమ్మాయికి అయితే అది కొత్త. మా అమ్మాయి చాలా చిన్నది. నువ్వు నేను ఉమ్, రిలీజ్ అయినప్పుడు మా అమ్మాయికి 3 రోజులు, కరెక్ట్ గా అయ్యో 3 రోజులు. ఓకే. తను ఆగస్ట్ 8th పుట్టింది, ఆగస్ట్ 10th రిలీజ్ అయింది నువ్వు నేను. సో వచ్చి నన్ను ఇంట్లో దింపేసి, హాస్పిటల్ నుంచి ఇంట్లో దింపేసి పరిగెట్టాడు మార్నింగ్ షోకి. సో నువ్వు నేను అప్పుడు మా అమ్మాయికి కరెక్ట్ గా 3 రోజులు. అది మొన్న రీ రిలీజ్ అయినప్పుడు వచ్చింది. అసలు జనాలు ఇప్పటికి కూడా ఆ డే గుర్తు చేశారు. ఎంత ఎంత హ్యాపీగా ఉండిందంటే నాకు అది చూసేటప్పటికి. సో ఉదయ్ ఎప్పటికీ అందరి హార్ట్స్ లో హీఈస్ ఆల్వేస్ అలైవ్ అనిపించింది. ఎప్పటికీ ఆ హిస్ లెగసీ ఇస్ ఆన్ అండి. యాక్చువల్లీ ఐకానిక్ డైలాగ్ ఒకటి ఉంటది ఉదయ్ కిరణ్ గారిది. అందులో I mean, మీ పెద్దోళ్ళు ఉన్నారే మీ పిల్లలు ఎప్పుడైనా మీ మీద యూజ్ చేశారా అది? మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల్ని అర్థం చేసుకోరు అని చెప్పి. లేదు. ఓకే. మా మా పిల్లలంతా కొంచెం ఎక్కువ ఇంగ్లీషే, ఇంట్లో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడతారు. సో స్కోప్ రాలేదు. సో మళ్ళీ ఏ మూవీ రీ రిలీజ్ కి మిమ్మల్ని మేము చూడగలుగుతాం హైదరాబాద్ లో కావచ్చు, ఇక్కడ ఐ మీన్ తెలుగు స్టేట్స్ లో? ఏ రిలీజ్ అయినా కూడా ఉదయ్ది ఏ సినిమా వచ్చినా ఐల్ బి దేర్. మీరు ఫస్ట్ బికాజ్ నాకైతే మీరు ఫస్ట్ ఏ సినిమా రీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నారు? మనసంతా నువ్వే అనుకుంటున్నాను. మనసంతా నువ్వే అవ్వాలనుకుంటున్నాను. నువ్వు నేనుకి వచ్చాము. ఆ నువ్వు నేను తెలిసింది నాకు. మనసంతా నువ్వే మరి నాకు తెలియలేదు. ఐ హోప్ ఇట్ ఈస్ నాట్ రీ రిలీజ్డ్. ఐఎమ్ నాట్ షూర్. సో మనసంతా నువ్వే అన్ని ఒక్కొక్కటి రిలీజ్ అయితే ఉదయ్ మనము హాయిగా ఉదయ్ సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు పాటలు పాడతారా మేడం? చెప్పవే ప్రేమ, అప్పట్లో అది సూపర్ సూపర్ సాంగ్స్ ఉండేవి. బాత్రూమ్ సింగర్స్ నేను ఇప్పుడు మేమంతా బాత్రూమ్ సింగర్స్. మేము ఇక్కడ నా వెనక ఇప్పుడు బాత్రూమ్ సెట్ వేస్తే మీరు అది చూసి పాడతారేమో. యా నాకు అసలు అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళం కదా. ఆ, మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి భోజనం పెట్టేటప్పుడు ఈ జెమినీలో ఒక ½ అన్ని న్యూ సినిమా యాడ్స్ ప్రోగ్రామ్ ఉండేది. అసలు ఒక సెపరేట్ గా ఒక ప్రోగ్రామ్ ఉండేది, ½ అది చూపిస్తూ పెట్టేవాళ్ళం. దాంట్లో డెఫినెట్ గా ఉదయది ఒకటి వచ్చేది. సో అది చూపిస్తూ పెట్టేదాన్ని అనమాట. అలా ఒక రోజు పెడుతూ పెడుతూ అసలు ఈ నా చిరునామా నీ ఆ పాట వచ్చింది. ఆ పాట శ్రేయాతో చాలా బాగుంటుంది ఆ పాట. ఆ పాట చూడంగానే ఎంత నచ్చిందంటే వెంటనే ఆపేసి ఫోన్ చేశాను. ఉదయ్ ఆ పాట ఎంత బాగుందిరా, నా చిరునామా నీ హృదయాన ఆ పాట ఒకటి ఉంది కదా, చాలా బాగుంటుంది అది. సో నేను ఫోన్ చేస్తే అనుకున్నానక్క. నాకు రొమాంటిక్ మెలడీస్ చాలా ఇష్టం ఎప్పుడు కూడా. అనుకున్నాను అదొక్కటే చెప్తావు మొత్తం సినిమాలో, ఆ పాట నీకు ఇష్టం అని అనుకున్నాను అన్నాడు. అలా చాలా ఇష్టం. యాక్చువల్ గా మీరు ఉదయ్ మూవీలో చూసింటే అన్ని సాంగ్స్ ఆర్ టూ గుడ్, వెరీ మెలోడియస్, చాలా మెలోడియస్. సో హీ వాజ్ వెరీ పర్టికులర్, ఏది డబుల్ లాంగ్వేజ్ ఉండకుండా చాలా నీట్ గా మెలోడియస్ గా ఉండాలని. అలా కరెక్ట్. మీరు ఇప్పుడు అంటుంటే మీరు అంటుంటే ఇప్పుడు గుర్తొచ్చింది. ఎక్కడ కూడా మీకు డబుల్ మీనింగ్ వచ్చే వర్డ్స్ గానీ ఆయన డైలాగ్స్ గానీ ఎక్కడ లేదు. మంచి నైస్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీసే ఉంటాయి మోస్ట్లీ. ఆల్ హిస్ మూవీస్ ఫ్యామిలీతో చూడదగ్గ మూవీస్. సో ఇఫ్ యూ హ్యాడ్ ఎ ఛాన్స్, అంటే మీకు ఒకవేళ ఛాన్స్ వచ్చి రేపు పొద్దున్న బుక్ రాసే ఛాన్స్ వచ్చి మీకే రాయాలనిపించి మీరే రాసి, లేదంటే ఎవరైనా రాసి మిమ్మల్ని టైటిల్ పెట్టమంటే ఏం పెడతారు మేడం? మీరు అట్లా ఇంప్రాంప్ట్ క్వశ్చన్స్ అడిగితే అంటే నాకు ఐ యామ్ పాసిబుల్, ఇంపాసిబుల్ ది ఐ యామ్ పాసిబుల్, ఐ వుడ్ కీప్ దట్. ఎందుకంటే అది ఉదయ్ ప్రూవ్ చేశాడు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, వీ హ్యావ్ టు రీడ్ ఇట్ యాస్ ఐ యామ్ పాసిబుల్. సో అలా మనము ఏమి అనుకున్నా కూడా సాధిస్తాం. మనము ఒక 100% డెడికేషన్ తో, డిటర్మినేషన్ తో, ఒక పర్సివరెన్స్ తో ఏది తీసుకున్నా కూడా వీ కెన్ అచీవ్ ఇట్. సూపర్.
అంటే మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ఉదయాన్నే కిరణాలు ఎలా వస్తాయో మళ్ళీ అస్తమించుతాయి, మళ్ళీ తర్వాత రోజు వస్తాయి. అలాగే ఉదయ కిరణ్ గారు సినిమాలు కూడా ఇలాగే రీ రిలీజ్ అవుతూ మనం గుర్తు తెచ్చుకుంటూ ఎస్ ఎస్ అంతే. యా ఆ పాట కూడా చాలా బాగుంటుంది, ఉదయించిన కిరణంలా. చాలా బాగుంటుంది. మున్నా కాశీ గారి మ్యూజిక్ డైరెక్షన్ అది. వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్. చాలా బాగుంటుంది. సో మీరు మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారో, మీతో ఇంకా ఎన్ని విషయాలు పంచుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు దయచేసి మళ్ళీ రావాలి, మీరు కోరుకున్నట్టు ముందు తప్పకుండా. మనసంతా నువ్వే రీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము. తప్పకుండా. వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐల్ మీట్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. Thank you for giving this opportunity and sharing about Uday today, Yeah, ma'am. especially. చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.